సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించి జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు పూర్తయింది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సభకు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి జమ్మికుంటకు రావటం ఇదే తొలిసారి. ఇవాళ జమ్మికుంట, రేపు కోరుట్లలో నిర్వహించే బహిరంగ సభల్లో రేవంత్ పాల్గొననున్నారు. దాదాపు 80,000 మంది సభకు హాజరవుతారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం రేవంత్ సభకు సంబంధించిన మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ మాక్ లైవ్ లో ఇప్పుడు చూద్దాం. నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి జమ్మికుంటకు రాబోతున్నారు. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి వెల్చాల రాజేందర్ రావు గారికి సపోర్ట్గా ఈ రోజు జమ్మికుంటకు రాబోతున్నారు. జమ్మికుంటలో భారీ ఎత్తున ప్రచార సభ జరగబోతున్నది. అయితే ఈ ప్రచార సభకు దాదాపు 80,000 మంది వస్తారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రచారాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు తెలియజేశారు. దీంతో పాటు ఈ సీఎం హోదాలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు రావడం ఇది మొదటిసారి. అయితే ఇలాంటి ప్రచారాలు కొనసాగుతూనే ఉంటాయి. ఎన్నికలకు 2 రోజుల ముందు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ జగిత్యాల జిల్లాలోని కొరుట్ల మరియు పెద్దపల్లి జిల్లా కూడా విజిట్ ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి నిలబడుతున్న జీవన్ రెడ్డికి మద్దతుగా కొరుట్లలో, పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో నిల్చుంటున్నటువంటి గడ్డం వంశీకి మద్దతుగా పెద్దపల్లిలో భారీ బహిరంగ సభలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ప్రచారాలు మాత్రం హోరుగా సాగుతున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటి సౌకర్యం మరియు టెంట్లు సౌకర్యాలు మరియు పార్కింగ్ స్థలాలు కూడా చూడడం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. వెల్చాల రాజేందర్ రావుకు మద్దతుగా భారీ ఎత్తున ప్రజలు రావాలని చెప్పేసి వారు కూడా భావించి ప్రజలకు, కార్యకర్తలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి 2 గంటలకు వచ్చి దాదాపు 2 గంటల వరకు ఉండే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఈ భారీ బహిరంగ సభకు జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం తదితర ఎమ్మెల్యేలు మరియు ముఖ్య కార్యకర్తలు, నాయకులు హాజరు కాబోతున్నారని తెలుస్తున్నది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధి కానీ లేదా కరీంనగర్ పార్లమెంట్ పరిధి కానీ సంబంధించినటువంటి నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు మరియు ప్రజలు కూడా రాబోతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్రవంత్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.